హరే కృష్ణ భక్తులందరికీ కూడా నేటి గీతామృత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చాలా ఉత్తమమైనటువంటి సబ్జెక్ట్ మ్యాటర్, అది కూడా భగవద్గీత 18వ అధ్యాయము మొదటి 6 శ్లోకాస్ మనం ఈరోజు చర్చించబోతున్నాము. శ్లోకాస్ యొక్క సారాంశం ఏంటంటే అర్జునుడి యొక్క ప్రశ్నతో ప్రారంభం అవుతుంది. అర్జునుడు త్యాగము సన్యాసము గురించి అడిగినప్పుడు భగవంతుడు త్యాగము సన్యాసము, దాని తర్వాత యజ్ఞము దానము తపస్సు, అన్నిటి గురించి భగవంతుడు బోధించబోతున్నారు. సో ఇక్కడ ముఖ్యంగా అర్జునుడు భగవంతుని 2 పదాలతో సంబోధిస్తున్నారు. కేశి మహాబాహో కేశీ సంహార ఋషికేశ. ముఖ్యంగా భగవంతుడు చాలా గొప్ప బాహువులు కలిగి ఉంటాడు. అంతేకాకుండా కేశీ సంహార, కేశి అనే దానవుని రాక్షసుని సంహరించిన వాడు కాబట్టి భగవంతుడికి కేశీ సంహార అని ఆయన్ని సంబోధిస్తున్నారు. అంతేకాకుండా కేశవ అని కూడా భగవంతుడి నామం ఉంటుంది. తర్వాత ఋషికేశ అంటే భగవంతుడు ఈ జగత్తులో ఉన్నటువంటి జీవులందరి యొక్క ఇంద్రియాలకు యజమానుడు. ఋషిక ఈశ అంటే ఇంద్రియాల యొక్క యజమాని, ఇంద్రియాల యొక్క కంట్రోల్. కాబట్టి భగవంతుని ఆ విధంగా సంబోధించడానికి కారణం ఏంటంటే, హే ప్రభు, ఈ 17 అధ్యాయాలు విన్న తర్వాత కూడా నా లోపల ఇంకా కొంత దానవ ప్రవృత్తి, అంటే నేను సంపూర్ణంగా మీ శరణాగతికి రాకుండా కొన్ని శక్తులు, అవే దానవ ప్రవృత్తి అడ్డం పడుతుంది. దాన్ని సంవరించండి. మీరు బాల్య లీలలో, వృందావన లీలలో ఎంతోమంది రాక్షసుని సంవరించారు. కాబట్టి నా లోపల ఉన్నటువంటి ఈ దానవ ప్రవృత్తిని, అటువంటి గుణాలను సంవరించండి. సో అప్పుడు ఋషికేశాన్ని ఎందుకు సంబోధిస్తున్నారంటే, ప్రభు, ఎప్పుడైతే నా లోపల ఆ దానవ ప్రవృత్తి ఉంటే నా ఇంద్రియాలు మిమ్మల్ని సేవించడానికి వెనక ముందు అవుతాయి. ఒకవేళ నా లోపల దానవ ప్రవృత్తి వెళ్ళిపోయింది అంటే నా ఇంద్రియాలు మీకు సంపూర్ణ శరణాగతితో సేవించే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే భగవద్గీత 17వ అధ్యాయాలు మనం చూసినట్టయితే ప్రతి అధ్యాయం యొక్క సారాంశము భగవంతుని సేవించడము. భగవద్గీతని 3 భాగాలుగా విభజించారు, 1 to 6. దాంట్లో చూసినట్టయితే మనకు ఫైనల్గా 6th చాప్టర్ ధ్యాన యోగం. దాంట్లో ఫైనల్ శ్లోకం 6వ అధ్యాయం 47వ శ్లోకంలో యోగినామపి సర్వేష అంటే భగవంతుని ఏమంటారు, దాంట్లో మీ యొక్క మనస్సుని నిరంతరము నాయందు నిలిపి మీరు ధ్యానం చెయ్యండి అంటున్నారు. వేరే వాళ్ళ గురించి చేయొద్దు, కేవలం నా గురించి ధ్యానం చెయ్యండి అంటున్నారు. తర్వాత భగవంతుడు 7 నుంచి 12 అధ్యాయాలు, మొదటి 6 అధ్యాయాలని కర్మ ధ్యాన యోగం అంటారు. తర్వాత 7 నుంచి 12 అధ్యాయాలు సంపూర్ణ భక్తి యోగం. దాంట్లో భగవంతుడు ప్రతి అధ్యాయంలో భగవంతుడి విభూతులను చెప్పుతూ మీ అందరి యొక్క ధర్మము నన్ను సేవించడము. ఎలా సేవించాలో మనకు 17వ అధ్యాయంలో ఓం తత్సత్ అంటే మీ యొక్క పరమ లక్ష్యము నేనై ఉండాల. మీ యొక్క జీవితానికి ఏదన్నా కర్మ చేస్తున్నారంటే సంపూర్ణంగా మద్ అర్పణం, నాకు అర్పణంగా సేవించాలని 9వ అధ్యాయం 27వ శ్లోకంలో మనకు బోధించాడు. ఎందుకు సేవించాలనేది 7వ అధ్యాయంలో భగవంతుడి యొక్క విభూతులను బోధించారు. అదేవిధంగా 10వ అధ్యాయంలో భగవంతుడు 2 సృష్టిలకు నేనే కారణము అని భగవంతుడు తనను తానే డిక్లేర్ చేశాడు. కాబట్టి ఇవన్నీ విన్న తర్వాత మనందరి ధర్మము ఆ దేవదేవుని భగవంతుని సేవించడము, భక్తి ప్రేమతో భక్తియుక్త సేవ నిర్వర్తించడమే మన యొక్క ధర్మము. మనం ఒకవేళ అలా సంపూర్ణ శరణాగతితో భగవంతుని సేవించలేకపోతున్నాము అంటే కారణము మన ఇంద్రియాలు మన మాట వినట్లేదు. ఎందుకు వినట్లేదు? ఇంద్రియాలకు రిమోట్ కంట్రోల్. సో కేశి అనే రాక్షసులు ఎలా అయితే భగవంతుడికి విరోధిగా ఉండి రాక్షస రాజు యొక్క మాట వింటూ భగవద్భక్తుల్ని ఎలా ఇబ్బంది పెడతారో, అలానే మన ఇంద్రియాలను పరిపరి విధాలుగా
భౌతిక భోగాల పట్ల పరిగెత్తిస్తూ ఉంటాయి మన లోపల ఉన్నటువంటి కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు. వాటిని అన్నింటినీ కూడా ప్రభువు మీ యొక్క శక్తి వల్ల, మీ యొక్క కృప వల్ల వాటిని అటువంటి లక్షణాలను సంవరించి వాటిని సరైన మార్గంలో పెట్టండి అని వేడుకుంటున్నారు. అప్పుడు అంటున్నారు అర్జునుడు, సో మరి ఈ ప్రపంచంలో త్యాగము, సన్యాసము వీటి యొక్క ఎలా త్యాగం ఎటువంటి సందర్భంలో త్యాగం చేయాలా, సన్యాసుల యొక్క ధర్మం ఏంటి అని మనకు అర్జునుడు అడగడం వల్ల భగవంతుడు ఆయనకు సమాధానం చెప్తున్నారు 2వ శ్లోకంలో. సో త్యాగం గురించి చెప్తున్నారు. భౌతిక వాంఛలతో కూడుకున్నటువంటి కర్మలను త్యజించాలి. ఓకే, ఇది ఎవరు త్యజిస్తారు? త్యాగం చేయటం ఎవరు చేస్తారు? సన్యాసులు చేస్తారు. ఈ భౌతిక ప్రపంచంతో వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు. వాళ్ళకి దేంతో సంబంధం ఉంటుంది? ఆధ్యాత్మిక ప్రపంచంతో. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎవరు ఉంటారు? భగవంతుడు, విష్ణువారు, కృష్ణుడు ఉంటారు. సో ఎవరైతే సంపూర్ణ శరణాగతితో ఉంటారో వాళ్ళు నెక్స్ట్ పూట గురించి కూడా ఆలోచించారంట. ఈ భౌతిక వాంఛలు ఏమీ ఉండవు. సో ఒకసారి ఇలానే చైతన్య మహాప్రభు సన్యాసి, ఆయన మొత్తం భారతదేశం ప్రచారం చేయడానికి బయలుదేరారు. సో హరినామ సంకీర్తన ఉద్యమాన్ని, భాగవత ధర్మాన్ని ప్రచారం చేస్తూ వెళ్తుంటే భగవంతుడు లీలలు అమోఘం, అపారం. అందుగురించే భగవంతుని లీలా పురుషోత్తముడు అంటారు అన్నట్టు. సో భగవంతుడు ఏం లీల చేస్తాడంటే తన దగ్గర ఉన్న వాళ్ళని కూడా టెస్టింగ్ చేస్తాడు. ఇతను ఎటువంటి చైతన్యంలో ఉన్నాడు, నాతో పాటు అంటే నేను ఏ ఉద్దేశంతో ప్రచారంకి వెళ్తున్నానో అదే ఉద్దేశంలో ఉన్నాడా లేదా ఆయన అని చెప్పేసి. అయితే ఒకసారి చాలామంది భక్తులు చైతన్య మహాప్రభు సాక్షాత్ దేవదేవుడు, అలా కాదనుకున్న సన్యాసి, పూర్వకాలం 500 years కింద సో భక్తులు, సన్యాసులకు చాలామంది భక్తులు సేవ చేసేవాళ్ళు. అలా గృహస్థులు చాలామంది ప్రసాదం తీసుకొచ్చి ఇస్తారు చైతన్య మహాప్రభు. అప్పుడు ఆ సెక్రటరీ పేరు గోపాల్ ఉంటుంది. ఆ గోపాల్కి ఇస్తే ఆ గోపాల్ ఏం చేస్తారంటే చైతన్య మహాప్రభు వేడుకుంటాడు, ప్రభు అందరూ ప్రసాదాలు తెచ్చిస్తున్నారు, అడుగుతున్నారు నా ప్రసాదం తీసుకున్నారా, నా ప్రసాదం తీసుకున్నారా అని. సో మరి నేనేం చెప్పలేకపోతున్నాను, దయచేసి అది తీసుకోండి అంటే, ఓ ఎక్కడున్నాయంటే పలానా రూమ్లో ఉన్నాయంటే మొత్తం ప్రసాదాలు అన్నీ కూడా సో ఒకేసారి భగవంతుడు తినేస్తాడు. తిన్న కొద్దిసేపటి తర్వాత భగవంతుడు అంటాడు, ఏ గోపాల్, ఇది కడుపు కొంచెం నొప్పిగా ఉంది, సో ఇండైజెషన్ అయిందో ఏమో మళ్ళీ అరగట్లేదు అది అని అంటాడు అన్నట్టు. అప్పుడు అప్పట్లో అంతా ఆయుర్వేదమే కదా అక్కడ ఊర్లో. సో ఇలా ఈ ఇండైజెషన్ కొరకు ఏమైనా మందు ఉందా అంటే తిరిగి ఒక ఆయుర్వేద వైద్యుడిని కలిసి మొత్తానికి ఒక మందు తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చి చైతన్య మహాప్రభుకి ఇస్తే చైతన్య మహాప్రభు తీసుకొని అమ్మ ఇప్పుడు హాయిగా ఉందని చెప్పి పడుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ డే కూడా కొంతమంది భక్తులు తీసుకొచ్చిన ప్రసాదాన్ని తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే కూడా చైతన్య మహాప్రభు అంటారు, సో ఈరోజు కూడా చాలా కడుపు బాగాలేదు, మళ్ళీ ఇండైజెషన్ లాగా ఉందంటే టక్కన నెక్స్ట్ మూమెంటే ప్రభు ఇది మందు తీసుకోండి అంట. అప్పుడు చైతన్య మహాప్రభు అంటాడు, నిన్న నువ్వు 1-2 గంటలు వెళ్ళి వెతికి తీసుకొచ్చావు, ఇప్పుడు 1 నిమిషంలో ఇస్తున్నావు ఏంటంటే అదే మళ్ళీ మీకు ఫ్యూచర్కు పనికొస్తుంది కదా, మళ్ళీ ఎప్పుడన్నా ఏమైనా అవుతే అందుగురించే తీసి పెట్టాను మహాప్రభు అంటాడు. అప్పుడు చైతన్య మహాప్రభు ఏమంటాడంటే, ఒక బ్రహ్మచారి కానీ ఒక సన్యాసి కానీ నెక్స్ట్ పూట కూడా ఆలోచించకూడదు. నెక్స్ట్ పూట గురించి ఎవరు ఆలోచించాలా, నెక్స్ట్ డే గురించి. సో కేవలం గృహస్థులు మాత్రమే ఆలోచించాలి. కాబట్టి నీవు బ్రహ్మచారిగా ఫ్యూచర్లో మన సన్యాసిగా నీకు అర్హత లేదు, నేను వెళ్ళి గృహస్థ ధర్మాన్ని స్వీకరించు అంటాడు. ఏంటి మహాప్రభు అంత చిన్నదానికే ఇంత గొప్ప పనిష్మెంట్ ఇస్తున్నారు, అది కూడా మీ కొరకే పెట్టాను కదా, నా కొరకు నీ కొరకు కాదు. నెక్స్ట్ పూట గురించి ఎవరైతే ఆలోచిస్తారో వాళ్లకు సన్యాసితో ఉండడానికి కానీ, సన్యాసాశ్రమం కానీ, బ్రహ్మచారి ఆశ్రమం కానీ అర్హత ఉండదు అంటారు. అప్పుడు ఇంకా చైతన్య మహాప్రభు యొక్క ఆదేశాన్ని కాదనలేక బాధతో కన్నీళ్ళతో వెళ్ళిపోతాడు ఆయన. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే భౌతిక వాంఛతో కూడిన సమస్త కర్మను త్యజించడే సన్యాసి. భౌతిక వాంఛ అంటే భోజనము ఉంటే తింటారు సన్యాసులు, లేదంటే నీళ్ళు కూడా తాగి పడుకుంటారు, లేకుంటే పండ్లు పాలాలు ఉంటే తింటారు,
లేకుంటే వాళ్ళు దాని గురించి పెద్ద పట్టించుకోరు అన్నట్టు. సో కాబట్టి అటువంటి సమస్త కర్మలను త్యజించడం సన్యాసం అంటారు. తర్వాత సర్వకర్మ ఫలం త్యజించడే త్యాగమని కొందరు బుద్ధిమంతులు అంటారని భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. తర్వాత మళ్ళీ భగవంతుడి వివరణ తర్వాత చెప్తారు. సో ఇక్కడ మనకు భగవంతుడు ఏం ఆదేశిస్తున్నారంటే, మనం ఏదైనా కర్మలు చేస్తే ఫలంలో కొరకై కర్మను వరించడం నిశ్చయంగా విడిచిపెట్టవలను. అంటే మనము ఫలాలను ఆశిస్తూ కర్మలు చేయకూడదు, అటువంటి కర్మలను వదిలిపెట్టాలి. సో మనకు చాలాసార్లు డౌట్ వస్తుంది, ప్రభుజీ మనం కర్మలు చేస్తాము, మరి దాని యొక్క ఫలాలను ఎక్స్పెక్ట్ చేయకూడదా అంటే, లైక్ ఎగ్జాంపుల్ మనము చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఫైనాన్స్ దాంట్లో కలెక్షన్కి వెళ్తూ ఉంటాం. ఓకే, ఈరోజు వెళ్ళి ఒక 20-30 అంటే 1,00,000-2 లక్షలు కలెక్షన్ తీసుకొని రా అని. సో ఆయనకి ఇస్తాడు జీతం 5,000, ఆయన కలెక్షన్ చేస్తాడు, రోజుకు 1,00,000 రూపాయలు కలెక్షన్ చేస్తాడు, నెలకు 30 లక్షలు కలెక్షన్ చేస్తాడు. ఇక్కడ ఏంది, ఆయన దేని కొరకు? కర్మ చేయడానికి, కలెక్షన్ అనే కర్మ చేయడానికే ఆయనకు అధికారం ఉంది. కానీ నాకు ఇస్తుంది 5,000, ఆయన కలెక్షన్ చేసుకొస్తున్నా, నేను 30 లక్షలు 50 లక్షలు కలెక్షన్ చేస్తున్నాను అంటే ఆ కలెక్షన్ ద్వారా వచ్చేటువంటి ఫలం మీద నీకు అధికారం లేదు. కేవలం కలెక్షన్ చేసి ఇవ్వాలా, దాని మీద అధికారం ఎవరికి ఉంది? ఆ యజమానికి ఉంది. ఆయన ఎంత ఇన్వెస్ట్ చేశాడో ఏం కదని తెలియదు, దాంట్లో లాభం వచ్చినా నష్టం వచ్చినా నీకు సంబంధం లేదు. కాబట్టి ఫలముల కొరకై కర్మను నిశ్చయంగా విడిచిపెట్టవలను. సో కాబట్టి మనం ఆ ఫలం వస్తుందా లేదా అనేది మన ధర్మం కాదు, అది దాని కొరకు. అందుగురించి ఎందుకు ఇలా చెప్తున్నంటే, అర్జునుడికి ఏమన్నారు, యుద్ధంలో విజయం వస్తుందా రాదా డోంట్ వరీ, యుద్ధంలో నువ్వు క్షత్రియుడివి కాబట్టి అధర్మం పట్ల వాళ్ళు నీ శత్రువులు, వాళ్ళు బంధువులే ఉండని ఎవరన్నా ఉండని వాళ్ళు నిలబడ్డారు కాబట్టి నీవు యాజ్ అ క్షత్రియ వాళ్ళని సంవరించడమే నీ ధర్మము. మేబీ ఆ యొక్క సంవారితం నువ్వు కూడా చనిపోవచ్చు, కానీ విజయము అపజయము మృత్యువు తర్వాత నేను దాంట్లో మిగులుతాను అనేది నీది కాదు. నువ్వు దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. తర్వాత ఇంకా ఏం చెప్తున్నా యజ్ఞం గురించి. సో కొన్ని యజ్ఞాలు ఉంటాయి మన యొక్క భౌతిక కోరికలు నెరవేర్చుకోవడానికి. దాంట్లో ఏంటి, ముఖ్యంగా సంతానం లేకపోతే పుత్ర కామేష్టి యజ్ఞం, సంతానం కావాలని యజ్ఞం చేస్తూ ఉంటారు. కొంతమంది ఊర్ధ్వ లోకాలకు వెళ్ళడానికి, ఉన్నత లోకాలకు వెళ్ళడానికి యజ్ఞం చేస్తూ ఉంటారు. ఆ యజ్ఞాల్లో మనం చూస్తే పృథు మహారాజ్ టాప్ మోస్ట్ అన్నట్టు 100 అశ్వమేధాల యజ్ఞాలు చేస్తాడు. ఎవరైతే 100 అశ్వమేధ యజ్ఞాలు సంపూర్ణం చేసుకుంటే వాళ్ళు ఇంద్ర పదవికి, ఇంద్రలోకం కాదు ఇంద్ర పదవికే వాళ్ళకి అర్హత పొందుతుంది. కానీ ఆయన భగవంతుడి యొక్క భక్తుడు, అప్పుడు ఆయన ఇంద్ర పదవి అంటే ఆయన పతనమైనట్టు. పృథు మహారాజ్ ఇక్కడి నుంచి భూలోకం నుంచి భగవంతుడి లోకం వెళ్ళాలి, కానీ ఇక్కడే మళ్ళీ అంటే ఈ భౌతిక ప్రపంచాన్ని ఏమంటారంటే ఒక జైలుతో పోలుస్తారు. జైల్లో ఏంటి, చిన్న డిస్ట్రిక్ట్ జైలు ఉంటుంది, తర్వాత స్టేట్ జైలు ఉంటుంది, సెంట్రల్ జైలు ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎక్కడ వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి మర్త్యలోకానికి రావాల్సిందే. ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తిను అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఓ కౌంతేయ, ఆ బ్రహ్మ భువనాల్లోకాలకు నువ్వు వెళ్ళినా, భూలోకం నుంచి బ్రహ్మలోకం వరకు వెళ్ళినా ప్రతి దగ్గర కూడా టైం లిమిట్ ఉంటుంది. ఆ టైం లిమిట్లో నువ్వు మళ్ళీ శరీరం చాలించి మళ్ళీ మర్త్యలోకానికి రావాల్సింది, అంటే మృత్యులోకానికి రావాల్సి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ జన్మ తీసుకొని మళ్ళీ కర్మలను అనుభవించాల్సి ఉంటుంది, కర్మలు చేయాల్సి ఉంటుంది. కానీ ఎవరైతే నాలోకంకి వస్తారో వాళ్ళు తిరిగి మళ్ళీ ఈ యొక్క మర్త్యలోకానికి, భౌతిక బ్రహ్మాండానికి రావాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మీరు యజ్ఞాలంటూ ఒకవేళ చేయదలుచుకుంటే పృథు మహారాజు 100 యజ్ఞాలని సాక్షాత్ భగవంతుడే వచ్చి ఆ యజ్ఞాలని ఆపేయమంటాడు. ఎందుకు నువ్వు యజ్ఞం చేస్తున్నావు అంటే, యజ్ఞ పురుషుడు మీరే కదా ప్రభు, మిమ్మల్ని సంతృప్తిపరచడానికి. మరి నేనే ఇప్పుడు స్వయంగా వచ్చాను కదా, ఈ యజ్ఞాన్ని ఆపేయండి. అప్పుడు భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకు యజ్ఞాన్ని ఆపేస్తారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవద్భక్తులు భగవంతుడి కొరకు ఏది చేయమంటే అది చేస్తారు. మరి ఆయనకైతే భగవంతుడిని డైరెక్ట్ వచ్చి యజ్ఞం ఆపేయమన్నారు. సపోజ్ మనకే ఎవరన్నా, మనం ఎలా తెలుసుకోవాలి, మరి మనం చేసే కార్యాన్ని ముందుకు తీసుకెళ్లాలా వద్దా అనేది. కానీ మనం ఎవరి మాటినం, మనకు తోచిన విధంగా పెట్టుకుంటూ ఉంటాం. సో అక్కడ సరే మనం ఏదో కార్యాన్ని తలపెట్టామనుకొని
అది భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడి రూపంలో గురువు గారు వచ్చి లేదు లేదు ఈ కార్యాన్ని చేయకు, దీనివల్ల నీకు నష్టం జరుగుతుందంటే మనం మాట వినం. ఋతు మహారాజ్ ఇమ్మీడియట్గా ఆపేశాడు. ఎందుకు? నీవు ఇంద్ర పదవి కంటే కూడా గొప్ప పదవి నీకు ఇవ్వబోతున్నాను, అది ఎందుకు నీకంటే ఆపేస్తాడు. కాబట్టి ఈ లీలలో మనము యజ్ఞం చేయాలంటే అన్నిటికంటే ఉత్తమమైన యజ్ఞం ఏంటి, ఎందుకు చేయాలంటే భౌతికమైనటువంటి సుఖాలను పొందడానికి యజ్ఞం చేయొద్దు, ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతి కొరకు పురోభివృద్ధి కొరకు యజ్ఞం చేయాలి. ఆ యజ్ఞంలో మనకు ముఖ్యంగా భగవంతుడు చెప్తాడు, కలియుగంలో నేను యజ్ఞాలన్నింటిలోకెల్లా జపా యజ్ఞాన్ని నేనే అంటున్నాడు. మరి కలియుగంలో చైతన్య మహాప్రభు కలిసంతరణ ఉపనిషత్తులో చెప్తున్నారు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇది జపా యజ్ఞము. దానికి ఏమంటున్నారు? ఇతి షోడశకం నామ్నాం కలి కల్మష నాశనం నాతః పరతరోపాయ సర్వ వేదేషు దృశ్యతే. ఈ హరే కృష్ణ మహామంత్రంలో మీరు చూసినట్టయితే 16 పదాలు, ఇతి షోడశ 32 అక్షరాలతో కూడుకుని ఉంది. ఇది మనకి ఏ విధంగా మన పైన ప్రభావం చూపిస్తుందంటే కలి కల్మషాలను నాశనం చేస్తుంది. ఈ మంత్రం తప్ప వేరే ఏ మంత్రం కూడా నాతహో పరతరోపాయ అంటే నేను మొత్తం వేరే శాస్త్రాలన్నింటినీ కూడా వాళ్ళవేసి చూస్తే కూడా ఇంత గొప్ప తరుణోపాయము లేదు. దేనికి? కలియుగంలో ఉన్నటువంటి కల్మషాలను తొలగించుకోవడానికి. అంటే మనకు కలియుగంలో గొప్ప డిసడ్వాంటేజ్ ఏంది? ఈర్ష్య, ద్వేషము మన ప్రతి ఒక్కరి పట్ల. అదేవిధంగా వాటిని తొలగించుకోవడానికి హృదయం పవిత్రీకరణ చేసుకోవాలి. హృదయ పవిత్రీకరణకు చైతన్య మహాప్రభు ఒక శ్లోకం చెప్తారు చైతన్య శిక్షాష్టకంలో. ఏంటది? చేతోదర్పణమార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపనం శ్రేయకైరవచంద్రికా వితరణం విద్యావధు జీవనం. భగవంతుడు చేతో దర్పణ మార్జనం, ఈ యొక్క చిత్తం అనే దర్పణాన్ని మార్జనం అంటే క్లీన్ చేయడం. దేనివల్ల? కేవలము హరే కృష్ణ మహామంత్ర జపము, హరినామ సంకీర్తన ద్వారా చేయగలుగుతాము. అంతేకాకుండా శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకంలో చెప్తారు. ఏ శ్లోకం అది? కలేర్దోషే నిదే రాజన్ హస్తి ఏకో మహాన్ గుణై కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగా పరం రజే. కీర్తనాదేవ కృష్ణస్య. కలియుగంలో దోషాల నిధి ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటుందండి. ఈ దోషాలు ఎవ్వరి లోపల లేదు అనేది ఉండదు. ఒకవేళ ముక్తాత్మలు పవిత్ర అంటే వాళ్ళు నిత్యముక్తులైతే వాళ్ళు దోషాలు లేకుండా వస్తారు. కానీ మనలాంటి బద్ధజీవుల ప్రతి ఒక్కరి హృదయంలో దోషాల యొక్క నిధి ఉంటుంది. ఆ దోషాల నిధిని తొలగించాలండి కేవలము సులభ మార్గము భాగవతం 5000 సంవత్సరాల కిందనే చెప్పారు. దేంతో? కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంఘ, అందరూ మూకుమ్మడిగా ముక్తులుగా మారిపోతారు అని చెప్పేసి చెప్తున్నారు. దాన్ని ఏమి యజ్ఞం అంటారు? హరినామ సంకీర్తన యజ్ఞము. కలవు సంకీర్తన ప్రాయ. సో సంకీర్తన యజ్ఞాన్ని మనకు రికమెండ్ చేస్తారు, వేరే యజ్ఞాలన్నిటి కూడా రికమెండ్ చేయలేదు. సో కాబట్టి ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నాడు? త్యాగం గురించి చెప్తున్నప్పుడు సర్వ కామ్య కర్మలు మనకు అన్నీ కూడా కామ్యకర్మలు అంటే ఈ యొక్క దేహానికి సంబంధించినటువంటి, దేహం ఏంటి? భౌతికం, ఆత్మ ఆధ్యాత్మికం. కాబట్టి ఈ దేహ సుఖాలన్నీ కూడా కామ్య కర్మలు అంటారు. సర్వ కామ్య కర్మలన్నీ కూడా దోషముల వలె, ఇవి నాకు పనికిరానివి. సపోజ్ మనకు టెంపరేచర్ 104 ఉందనుకోండి, అరే నాకు బాడీలో వేడి కావాలా, 98 ఉండాల్సింది 6 degrees పెరిగిందంటే దాన్ని అలానే పెట్టుకుంటామా? ఆ టెంపరేచర్ని త్యజించాలనుకుంటాం, టెంపరేచర్ దూరం వెళ్ళిపోవాలనుకుంటాం. అంతేకాదు నా కిడ్నీలో స్టోన్స్ వచ్చాయనుకో, రే స్టోన్స్ వస్తే చాలా మంచిది, నేను అసలే వెయిట్ తక్కువన్నా వెయిట్ ఉండాలా, లేదంటే కడుపులో ఏదైనా ఇంత క్యాన్సర్ గడ్డ లాంటిది అయిందనుకోని, అరే నేను 40 కిలోలున్నా అదొక కిలో 45 కిలోలు ఉంటే బాగుంటుంది అనుకుంటారా? సో అటువంటి వాటిని అన్వాంటెడ్గా రిమూవ్ చేసుకోవాలి. సో అవి దోషాలు మన హృదయంలో కిడ్నీల స్టోన్స్ దోషాలు, వీటిని తొలగించుకోవాలి. కడుపులో ఏదైతే
గడ్డలు ఏమనితే వాటిని త్యజించి వేయాలా అని చెప్పేసి మనము ఆచార్యుల ద్వారా తెలుసుకుంటాం. అది ఎలా చెప్తున్నారు? సాధువులు తపోదాన యజ్ఞాది కర్మ అన్నాడు విడవరాదు. సో సాధువుల దగ్గర ఏముంటుంది? ఇటువంటి దోషాలు ఉండవు. దోషరహితమైనటువంటి యజ్ఞాలు చేస్తారు. సాధువు అంటే ఎవరు? భగవంతుడి యొక్క భక్తులని సాధువులు అంటారు. నిత్య నిరంతరము భగవంతుడి కొరకే జీవించేవాడు. భగవద్గీతలో మనకు 4వ అధ్యాయము భగవంతుడు ఎవరిని రక్షించడానికి వస్తాడు అని మనకు చెప్పడం జరిగింది. ఏ శ్లోకంలో? 4వ అధ్యాయము 8వ శ్లోకంలో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులు తపో దాన యజ్ఞాది కర్మ ఎన్నడూ విడకూడదు. కాబట్టి స్వయంగా రామచంద్రుడు మానవ రూపాన్ని తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళ గురువు గారు ఎవరు? విశ్వామిత్రుడు. ఆయన గొప్ప సాధువు, గొప్ప సంత్ ఆయన. సో ఆయన ఏం చేస్తున్నాడు? అప్పుడు యజ్ఞాన్ని చేస్తున్నాడు. కాబట్టి సాధు సంతులు యజ్ఞాలని వదలకూడదు అంటున్నారు. మరి వాళ్ళు చేయాలంటే రాక్షసులు ఆ కార్యాన్ని నిర్వీర్యం అంటే నీరు గారుస్తూ ఉన్నారు, చేయకుండా అడ్డుకుంటున్నారు. సో కాబట్టి సాధువులు ఎవరిని సాయం కోరుతారు? రాజులని. అప్పుడు అందు గురించే విశ్వామిత్రుడు వచ్చి రామచంద్రుడి యొక్క సహాయాన్ని కోరుతారు. అదే దశరథుడు అంటాడు, నేను వస్తాను, సాయం చేస్తాను. కానీ రామచంద్రుడు దేని కొరకు వచ్చారు? ఆయన అది ప్రూవ్ చేయడానికి చిన్ననాటి సమయంలోనే భగవంతుడు సాధువుల్ని రక్షించడానికి, తర్వాత ధర్మాన్ని రక్షించడానికి వస్తాడు. అది అందుగురించే రామలక్ష్మణులను తీసుకొని వెళ్తారు. కాబట్టి సాధువులు ఎప్పుడు కూడా ఈ యొక్క తపస్సు ఎక్కడ చేస్తున్నారైనా? సో అరణ్యాల్లో ఆకులు అలములు కందమూలాలు తినుకుంటూ తపస్సు చేస్తూ ఉంటారు. ఎవరి కొరకు? భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి యజ్ఞాలు చేస్తారు. ఈ కర్మలను తపస్సు తపో దాన యజ్ఞాది కర్మలను ఎన్నడూ కూడా విడనాడకూడదు. దానం అని అన్నప్పుడు రామచంద్రుడు జన్మించినప్పుడు అంట చాలా గొప్ప విషయం జరుగుతుంది. అప్పుడు దశరథుడు 4 సంతానాన్ని చూసి ఎంత ఆనందపడతాడంటే, అప్పుడు చాలా సమృద్ధిగా ఉంది దశరథుడి యొక్క పోషాగారం అంతా కూడా. అది మొత్తం ఖాళీ చేస్తారంట దశరథుడు. అందరూ బ్రాహ్మణులు పిలిచి మొత్తం వాళ్ళు ఇంకా మోయలేనంత, అసలు వాళ్ళకి ఎంత కావాలంటే అంత ఇచ్చారంట. వాళ్ళు ఏం చేశారంటే, బ్రాహ్మణులందరూ ఇలా వస్తే మనం అప్పుడప్పుడు సో ఈ మేస్త్రి పని చేసేటప్పుడు చూస్తూ ఉంటాం. అలా ఒక ఇటుక వేస్తే ఇంకోళ్ళకి పాసాన్ చేస్తూ ఉంటారు. లేదా అథ్లెటిక్స్లో చూస్తూ ఉంటాం. 4x100 మీటర్స్ 100 మీటర్స్ రన్ చేసి తన ముందున్న వాడికి ఇస్తాడు. అలా బ్రాహ్మణుడు దశరథుడి దగ్గర దానం తీసుకొని మిగతా వాళ్లకు దానాన్ని పంచేస్తూ ఉన్నారంట. అంటే బ్రాహ్మణుడి యొక్క ధర్మము దానం తీసుకోవడమే కాదు, ఆ దానాన్ని ఇతరులు కూడా పంచడం. కాబట్టి సాధువులు అంటే ఏంటండి? బ్రాహ్మణుడి కంటే కూడా ఉన్నత స్థితిలో ఎవరు ఉంటారండి? సాధు సన్యాసులు లేదా వైష్ణవులు. వాళ్ళు ఏం చేయాలా? తపస్సు చేయాలా తప్పకుండా. తర్వాత యజ్ఞముని ఎప్పుడైతే అంటున్నామో అక్కడ దానం అనేది తప్పకుండా చేయాలి. ఈ కర్మలను ఎన్నోడు కూడా విడనాడకూడదు. కానీ ఇక్కడ కొంతమంది పూర్వకాలము జంతువులను బలిచ్చేవాళ్ళు అప్పుడు యజ్ఞంలో. కానీ ఎప్పుడిది? సత్య త్రేతాయుగం ఆరంభంలో అప్పుడు యజ్ఞాల పేరుతో జంతువులను బలిచ్చేవాళ్ళు. కానీ ఆ బలులు ఎలా మారిపోయాయంటే, జంతువుని యజ్ఞగుండంలో వేసేవాళ్ళు. అప్పుడు యజ్ఞగుండంలో వేస్తే ఆ జంతువుకు కొత్త దేహం వచ్చేది. కానీ రాను రాను ఏమైపోయిందంటే, యజ్ఞగుండంలో కాదు, వీళ్ళు ఆ యజ్ఞానికి ఎదురుగా పెట్టుకొని కోసుకొని తినడానికి ప్రారంభించారు. అప్పుడు భగవంతుడు ఆయన పతిత జీవులను ఉద్ధరించేటువంటి వాడు కాబట్టి పతిత పావనుడు. భగవంతుడు అన్నాడు, అరే ఈ జీవులందరూ కూడా నా యొక్క భక్తులందరూ కూడా ఇలా పాపాత్ములైపోతే వాళ్ళు మళ్ళీ జంతు యోనిలోకి వెళ్ళిపోతారని భగవంతుడు బుద్ధావతారం తీసుకొని, ఆయన బుద్ధావతారంలో అహింస పరమో ధర్మ. సో శాస్త్రాలను కూడా పక్కన పెట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హింసని విడనాడండి, ప్రతి ఒక్కరిని ప్రేమించండి. సో దాని తర్వాత అది కూడా కలియుగమే కాబట్టి కలియుగంలో యజ్ఞాలు ప్రిస్క్రైబ్ చేయలేదు. కలియుగంలో యజ్ఞాలే. ఏ యజ్ఞము? సంకీర్తన యజ్ఞము. ఇది ఆల్రెడీ భాగవతంలో వేదవ్యాసుల వారు చెప్పడం జరిగింది. ఏమన్నారు? కృతేధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతోమకై ద్వాపరే పరిచర్యాయై
కలవు తద్ హరికీర్తనం. కలియుగంలో భగవంతుడి యొక్క హరికీర్తన చేస్తే, కృతయుగంలో 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఏమైతే ఫలితం వచ్చేదో భగవద్ధామం వెళ్ళడానికి కొరకు, తర్వాత త్రేతాయుగంలో గొప్ప గొప్ప రాజస్వ యజ్ఞము, అశ్వమేధ యజ్ఞాలు చేస్తే ఏమైతే ఫలితం వస్తుందో, కలియుగంలో కేవలం హరినామ సంకీర్తన ద్వారా ఫలితం వస్తుందట. అంతేకాకుండా కలియుగంలో ఇంకా పాపం మనం పతిత జీవులు చాలా కష్టపడి తపస్సు చేయలేము, యజ్ఞాలు చేయలేము, ధ్యానం చేయలేము. కాబట్టి భగవంతుడి యొక్క ధామవాసం చేస్తే కూడా మనకు భగవద్ధామం వెళ్ళే సులభ మార్గాన్ని భగవంతుడు ఇచ్చాడు. స్పెషల్గా జగన్నాథుడిది రథం మీద కూడా జగన్నాథుని చూస్తే మన పాపాలని తొలగిపోయి భగవద్ధామం వెళ్ళే ప్రమోషన్ మనకి ఇస్తాడని చెప్పేసి చెప్తున్నారు అంటూ. కాబట్టి మనందరికీ కూడా అటువంటి యజ్ఞాల నుంచి విరమించండి అని చెప్పి చెప్తున్నారు. కేవలం యజ్ఞం అనేది చేస్తే కేవలం భగవత్ ప్రీత్యర్థము చెయ్యండి అంటున్నారు. అంతేకాకుండా నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు, ఓ భరత శ్రేష్ఠ పురుష వ్యాఘ్ర అంటే పురుషులలో, వ్యాఘ్ర అంటే పులి లాంటి వారు, పురుషులలో లైక్ టైగర్ ఉంటారు కదా, అందరూ పేర్లు పెట్టుకుంటూ ఉంటారు టైగర్ అన్న అని చెప్పేసి. కాబట్టి ఈ అర్జునుడిని కూడా ఆ విధంగా టైగర్తో అంటే ఒక గొప్పవాడని పోలుస్తూ ఉన్నాడు. దాంట్లో ఏమంటారంటే ఈ త్యాగాన్ని గురించి ఆల్రెడీ మనం 17వ అధ్యాయంలో తెలుసుకున్నాము. త్యాగం కూడా ఇక్కడ భగవంతుడు తపస్సులు అంటే త్యాగం ఏ విధంగా చేయాలా, దేని కొరకు చేయాలా, భగవత్ కార్యం గురించి త్యాగం చేయాలా, మన పర్సనల్ బెనిఫిట్ కొరకు అంటే భౌతికమైనటువంటి కార్యాల కొరకు త్యాగము చేయకూడదు. అర్థమైందా? సో మనం ఏదైనా త్యాగము చెయ్యాలంటే ఇప్పుడు సన్యాసి ఉన్నాడు, దేని కొరకు త్యాగం చేస్తున్నాడు, ఈ ప్రపంచాన్ని భగవంతుని పొందడానికి త్యాగం చేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ మనకు చైతన్య మహాప్రభు ప్రతి యుగంలో మనము తీసుకోవచ్చు. ప్రతి యుగంలో ఆచార్యులు, సన్యాసులు, భక్తులందరూ కూడా భగవంతుని పొందడానికి త్యాగం చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కలియుగంలో తీసుకుందాం. చైతన్య మహాప్రభు స్వయంగా భక్తావతారాన్ని ధరించారు, అవతరించారు. సో భక్తావతారం అంటే ఏంటి? ఇతర భక్తులకు భగవంతుని పంచడానికి కొరకు, ఇతర భక్తులకు భగవంతుని అందించడానికి. ఏ విధంగా అందిస్తారు? భగవత్ తత్వం ద్వారా, భగవంతుని నామం ద్వారా, భగవత్ కథామృతం ద్వారా. మరి చైతన్య మహాప్రభు ఆ రోజుల్లో అవతరించినప్పుడు సో చాలామంది వినడానికి అంత శ్రద్ధ లేదు. ఎందుకు? అప్పుడు ముస్లిం ప్రాబల్యం ఎక్కువ ఉంది. అప్పుడు చైతన్య మహాప్రభు యాజ్ ఎ గృహస్థగా ఉంటూ ప్రచారం చెయ్యాలంటే చైతన్య మహాప్రభు ఒకవేళ ప్రచారం చెయ్యాలనుకున్నా ప్రచారం చేయలేకపోతున్నారు. చేద్దామంటే ఎవరు వినే పరిస్థితి లేదు. కాబట్టి చైతన్య మహాప్రభు ఏం చేశాడు, తను తండ్రి అయితే చనిపోయాడు, తల్లి ఉంది, ఓల్డ్ ఏజ్, తన భార్య ఉంది. సో భార్య తల్లిని పెట్టుకొని మళ్ళీ తను సన్యాసం ఎలా తీసుకోలేడు. కానీ తీసుకోకపోతే తను వచ్చిన కార్యము ఆయన సంపూర్ణం చేసుకోలేకపోతున్నాడు. ఇక్కడ త్యాగము. మరి ఎవరిని త్యజిస్తే ప్రపంచాన్ని ఆయన ఉద్ధరించగలుగుతాడు? భార్యని, తల్లిని త్యజిస్తే అంటే గృహస్థాశ్రమాన్ని త్యజిస్తే, సన్యాసాశ్రమాన్ని తీసుకుంటే ప్రపంచాన్ని ఉద్ధరించగలుగుతాడు. ప్రపంచానికి భగవంతుడి యొక్క హరినామామృతాన్ని, భాగవతామృతాన్ని అందించగలుగుతాడు. అప్పుడు వాళ్ళిద్దరితో మాట్లాడి, సో మీ ఇద్దరి స్వార్థం కొరకైతే నేను ఇక్కడ ఉండాలా, కానీ ఎంతోమంది పతిత జీవులు వాళ్ళు పశుపక్షాదుల జన్మలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది, లేదా నరకలోకాలకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని ఉద్ధరించడానికి నేను జన్మ తీసుకున్నాను. కాబట్టి నాకు మీరు ఈ సహాయం, నేను సన్యాసం తీసుకోవడానికి తల్లికి అడుగుతారు, అమ్మా నువ్వు పర్మిషన్ ఇస్తే నేను సంపూర్ణంగా ఈ ప్రపంచాన్ని త్యజించి కేవలం భగవంతుని యొక్క ప్రచారం చేయడానికి నేను ముందుకు వెళ్తాను అంటే అప్పుడు వాళ్ళ పర్మిషన్తో ఆయన భౌతిక సుఖాలన్నింటినీ కూడా త్యజించి వేసి, అప్పుడు ఎందుకు ఇతరులందరికీ ఆధ్యాత్మిక సుఖాలను ఇవ్వడానికి కొరకు సన్యాసం తీసుకుంటారు. తర్వాత ఇక్కడ నెక్స్ట్ శ్లోకంలో యజ్ఞము, దానము, తపస్సు అనే కర్మలను ఎవరు త్యజించాలి, ఎవరు త్యజించకూడదు. ఈ యజ్ఞము భౌతిక సుఖాల కొరకు యజ్ఞము చేయకూడదు. దానము, వీటిని కూడా మనకు 17వ అధ్యాయంలో 3 రకాలు చెప్తున్నారు. యజ్ఞము, దానము, తపస్సు. సాత్విక యజ్ఞము, సాత్విక దానము, సాత్విక తపస్సు, రాజసిక, తామసిక అని చెప్పేసి. సాత్వికంగా అయితేనేమో వాళ్ళు సో సత్వగుణం అంటే స్పెషల్గా ఇక్కడ మనకు బోధిస్తుంది ఏంటంటే 2 రకాలు.
భౌతిక సుఖాల కొరకైతే యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు. ఇందాక చెప్పుకున్నాం, యజ్ఞాలు మనకు ద్రవ్యమయ యజ్ఞము, తపోమయ యజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము, ఆ విధంగా మనకు యజ్ఞాలు చాలా రకాలు ఉంటాయి. కానీ ఇక్కడ భగవంతుడు ఏమి యజ్ఞం చేయమంటున్నాడు? కేవలం కలియుగంలో పతిత జీవులందరినీ ఉద్ధరించడానికి ఐదర్ జపాయజ్ఞ లేదా సంకీర్త యజ్ఞం చేయండి. దాని కొరకు మిగతా అన్ని కూడా త్యజించండి. సపోజ్ మన డబ్బు ఖర్చు పెట్టాలా, మన డబ్బును త్యాగం చేయాలా, సంకీర్తన యజ్ఞం అంటే చాలామందిని పిలిచి మనము సంకీర్తన ఏర్పాటు చేసి అప్పుడు మన సమయాన్ని సంకీర్తనకు త్యాగం చేయాలా, తర్వాత మన డబ్బుని కూడా సంకీర్తన కొరకు ఖర్చు పెట్టాలా. అక్కడ యజ్ఞం అన్నప్పుడు దానం చేయాల్సి ఉంటుంది, అర్థమైందా? కానీ మనము మనకేదో గ్రహబలం బాగాలేదు, ఇంకేదో బాగాలేదు అని చెప్పేసి ఎన్నో పూజలు అవి చేయిస్తూ ఉంటాం, లేదా మన శుభకార్యాలకు యజ్ఞాలు చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ భగవంతుడు స్ట్రిక్ట్గా చెప్తున్నాడు, యజ్ఞం అంటే యజ్ఞ పురుషుణ్ణి సంతోష పెట్టడానికి మాత్రమే ఉండాలి. సపోజ్ గృహప్రవేశం ఉంది, గృహప్రవేశంలో ఆచార్యులు ఏం చెప్తారు? సంకీర్తన యజ్ఞాన్ని మించినటువంటి యజ్ఞం లేదు. కాబట్టి ఒకవేళ సంకీర్తన యజ్ఞం జరగకుండా ఇంకా ఏ యజ్ఞాలు జరిగినా కూడా అవన్నీ కూడా అంత ఫలితం ఉండదు అని చెప్తున్నారు, అర్థమైందా? దానము, యజ్ఞము చేసినప్పుడు దానము భగవంతుడు మనకేమన్నారు? 9వ అధ్యాయంలో 27వ శ్లోకంలో మనకు చక్కగా చెప్తారు. యత్కరోసి యదశ్నాసి యజ్జుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్పురుష్వ మదర్పణం. ఓ కౌంతేయ, నీవు ఏది చేసినా, ఇంకా దాంట్లో అన్నీ వస్తాయి, ఏది చేసినా, ఏది భుజించినా, ఏది హోమము చేసినా, దేనిని దానము చేయదువో, నీవు ఏ తపస్సు చేయదువో నాకు అర్పణంగా చెయ్యండి అంటున్నారు. అంటే తపస్సు అంటే మనం మొన్న నిర్జల ఏకాదశి ఉన్నాం. నిర్జల ఏకాదశి అంటే శరీరానికి గొప్ప తపస్సు, అర్థమైందా? అది ఎవరి కొరకు ఉన్నాం? భగవత్ ప్రీత్యర్థం ఉన్నాం. ఆ రోజు అందరూ చాలా మట్టుకు మొత్తం దినమంతా కూడా 24 hours మనం జపాయజ్ఞాన్ని స్టార్ట్ చేశాము. దాదాపు అందరూ 24 గంటలు జపం చేశారు. అది నిజమైనటువంటి తపస్సు. దానం, ఆ రోజు కొంతమంది దానం కూడా చేశారు. దేని కొరకు? భగవంతుడి యొక్క ఉత్సవాన్ని జరుపుకోవడానికి కొరకు, అర్థమైందా? మనం కూడా ఏదైనా ఉత్సవం చేస్తున్నామంటే దానికి అందరం కలిసి దానం చేయాలి. దానం కొరకు ఏం చెప్పారు? సో సరి అయిన ప్రదేశము, పాత్రుడు, తర్వాత సరి అయిన సమయము. అందులో ఇంకా ఏం చెప్పారు? తీర్థక్షేత్రాల్లో లేదంటే భగవంతుడి యొక్క ప్రచారానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఉత్సవంకు దానం చెయ్యండి. సో ఈ విధంగా తపస్సు అంటే ఇంకేమంటారు? కృష్ణాష్టమి యొక్క రోజు మనము ఫాస్టింగ్ చేయండి, ఆ రోజు ఎక్కువ కీర్తన చేయండి, ఆ రోజు భగవంతుడి జపం చేయండి. మళ్ళీ మనకు రాబోతుంది రాధాష్టమి, జన్మాష్టమి, తర్వాత బలరాం జయంతి, ఈ విధమైన ఉత్సవాల్లో తపస్సు చేయండి. దానము, వీటన్నిటికీ కూడా మన దగ్గర ఉన్న దాంట్లో దానం యొక్క నియమము మనకు రూప గోస్వాముల వారు చెప్తారు. 500 years కిందనే 50% సంపాదనలో 50% భగవంతుడి కార్యాలకు, 25% మనకు, 25% మన బంధువులు చుట్టాలకు ఎవరికన్నా మిత్రులకు సాయం చేయడానికి 50% చేయమన్నారు. మరి అది ఎందుకు చేయాలా? అలా చేస్తే అప్పుడు మనకు తప్పకుండా భగవద్ధామం వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఏమైనా హౌసింగ్ లోన్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఫిక్స్ చేస్తారు, సార్ ఇంత లోనుకు ఇంత అమౌంట్ ఈఎంఐ కట్టవలసిందే, మీరు అది కట్టకపోతే మేము లోన్ ఇవ్వలేము అంటారు. అదేవిధంగా మన యొక్క ఎర్నింగ్స్లో 50% భగవంతుడికి, దాంట్లో మనం కొంతమంది ఏం చేస్తారు? తక్కువ ప్రీమియం ఈఎంఐ పెట్టుకుని ఎక్కువ రోజులు పెట్టుకుంటారు. కొంతమంది ఎక్కువ ప్రీమియం పెట్టుకొని త్వరగా కంప్లీట్ చేసుకుందాం అనుకుంటారు. త్వరగా కంప్లీట్ చేస్తే ఫుల్ డాక్యుమెంట్స్తో సహా మీకు ఇల్లు ఆక్యుపై చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఇల్లు ఆక్యుపై చేసినా డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండవు. లోన్ ఎప్పటి వరకు మనం పే చేయాలనో అప్పటి వరకు వాళ్ళదే ఉంటుంది. ఒకే జన్మలో షార్ట్ పీరియడ్లో భగవంతుడి ధామంలో మనం ఒక ఇల్లు తీసుకోవాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ భగవంతుడి కూడా చేయాలి. లేదు భగవంతుడి కూడా చేయలేము, ఇక్కడే నేను చేస్తాను, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ లైఫ్ ఇక్కడ మన జీవితం అంతా కూడా అలా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. సో యజ్ఞాలు మనము మన గృహస్థ ధర్మంలో కొన్ని యజ్ఞాలు చేస్తూ ఉంటాం. కానీ ఈ రోజులు ఎవరు చేస్తలేరు అనుకోని వివాహ మండపంలో వివాహ యజ్ఞం చేస్తూ ఉంటాం. ఎందుకు? అది ఒక బ్రాహ్మణోత్తముడి ద్వారా
మనం ఆ అమ్మాయి అబ్బాయి ఒకటి కాబోతున్నారు, గృహస్థ ఆశ్రమంలో ఎంటర్ కాబోతున్నారు. కాబట్టి ఇటువంటి యజ్ఞాలను విడవరాదు అని చెప్తున్నాడు. దీని కొరకు సన్యాసి సపోజ్ ప్రచారం చేస్తూ ఉంటాడు. ఆయన శిష్యులు అబ్బాయిలు మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. మరి వాళ్ళిద్దరిని కూడా సన్యాసి చేస్తారా? చేయరు. వాళ్ళకు ఒకవేళ శ్రద్ధ ఉంది గృహస్థ ఆశ్రమం అంటే ఆయన తప్పకుండా వివాహ యజ్ఞాన్ని ప్రోత్సహించాలి అని చెప్తారు. కొంతమంది లేదండి మేము ఓకే మీరు మాట్లాడకండి పర్సనల్గా. సో అమ్మాయిలతో అంతా కలిసి మాట్లాడాల్సిన అవసరం లేకున్నా వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని అనుసరిస్తున్నారు, భగవంతుడి యొక్క భక్తి చేస్తున్నట్టు అయితే మీరు ప్రోత్సహించాలి. అదే ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళినప్పుడు తన యొక్క శిష్యులైనటువంటి ఫారినర్స్ వాళ్ళందరికీ కూడా మ్యారేజ్ సెరమనీ కూడా యజ్ఞాన్ని నిర్వహించి ప్రభుపాదుల వారు మ్యారేజ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మనము ఏది చేసినా అంటే యజ్ఞం చేయండి, తపస్సు చేయండి, దానం చేయండి. ఒకవేళ మీరు త్యాగం చేయాలన్నా కూడా మీ త్యాగం వల్ల భగవంతుడి యొక్క భక్తుడికి ఏమన్నా మేలు జరుగుతుందా, భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ ఏమన్నా జరుగుతుందా, దాని కొరకే చేయాలి. లాస్ట్ శ్లోకంలో ఏమంటాడు, మనం చేసే కర్మలన్నింటినీ కూడా ఆసక్తి కానీ ఎట్టి ఫలాపేక్ష కానీ లేకుండా స్వధర్మం అనే భావనలో వనరింపవలెను. సో ఇది భగవంతుడు నా తుది నిర్ణయం అంటున్నాడు. అంటే మనం చాలాసార్లు ఫెస్టివల్ చేస్తూ ఉంటాం, అక్కడ అందరికీ కూడా సేవలు ఇస్తూ ఉంటాం. ఆ సేవ చేస్తూ ఎటువంటి ఎక్స్పెక్టేషన్ చేయకండి. దీనికి చైతన్య మహాప్రభు కూడా చెప్పడం జరిగింది. ఏమని చెప్పారు చైతన్య మహాప్రభు? ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దన్నారు? తృణాదపి సునిచేనా తరోరపి సహిష్ణునా అమానినా మానదేనా కీర్తనీయ సదాహరి. మనం ఎప్పుడు కీర్తన చేసేవాళ్ళు తృణము, రహదారిలో ఉన్నటువంటి తృణముకున్నటువంటి వినయ విధేయతలు ఉండాలా, తర్వాత చెట్టుకున్నటువంటి ఓర్పు ఉండాలా, తర్వాత ఇతరులు మనని గౌరవించాలి. అమానినా మానదేనా, నేను గౌరవింపబడాలి, నేను సన్మానాలు పొందాలి అనేటువంటి భావన మన లోపల ఉండకుండా నా స్వధర్మము ఏమన్నాడు, స్వధర్మం అనే భావనలోనే మనము యజ్ఞాలను కానీ దానాలను కానీ తపస్సు మనం ఎంతో మోటివేట్ చేస్తే మన అందరూ భక్తులు పాపం మోటివేట్ అయ్యి నిర్జల ఉన్నారు, 100 మాలలు జపం చేస్తారు. నా స్వధర్మం అన్నప్పుడు మీకు బృందావనంలో ఒక లీల చెప్పి సమాప్తం చేస్తాను. కృష్ణుడు బృందావనం అనగానే కృష్ణుడు వెన్న దొంగ. సో ఏ గోపిక ఆ రోజు ప్రార్థన చేస్తుందో, ఏ కృష్ణ ఈరోజు మా ఇంట్లో వచ్చి దొంగతనం చెయ్యు వెన్న దొంగ అంటే భగవంతుడు ఏ తామా ప్రపద్యంతే తాం తథైవ భజామ్యం. ఎవరు ఏ విధంగా కోరుకుంటే భగవంతుడు అదే విధంగా రెసిప్రొకేట్ అవుతారు, స్పందిస్తారు. అయితే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, కృష్ణుని మళ్ళీ చూడాలని చెప్పేసి దొంగతనం చేస్తే యశోదమ్మతో కూడా మాట్లాడాలనిపించి యశోదమ్మ దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తారు. ఇగో మీ కృష్ణుడు మా ఇంట్లో వెన్న దొంగతనం చేసి ఆయన తినడమే కాకుండా తన మిత్రులకు కోతుల్ని కూడా ఇంట్లోకి వెలిసి మొత్తం చిందరవందరంగా చేస్తున్నాడమ్మా మీ యొక్క కృష్ణుడు అని చెప్పేసి అడిగింది ఆమెని. కృష్ణుడు వచ్చి దొంగతనం చేస్తే మళ్ళీ కృష్ణుడిని అక్కడ లీల, కృష్ణుడిని చూడబోద్ది యశోదమ్మ కంప్లైంట్ రూపంలో చెప్పుకుంటూ కృష్ణుడి గురించే వర్ణిస్తూ ఉంటారండి. ఇలా చేశాడు, ఇలా ఉట్టు మీద ఎక్కాడు, ఇలా వెన్నంతా కింద పోసాడు, వాళ్ళ ఫ్రెండ్స్ అంటే కృష్ణుడి యొక్క లీలల గురించి చెప్తూ ఉంటారు. కృష్ణుడు అక్కడ వింటూ ఉంటాడు. అప్పుడు యశోదమ్మ అంటది, ఏమమ్మా మా ఇంట్లో ఏం తక్కువపోయిందా, ఇన్ని 9 లక్షల ఆవులు ఉన్నాయి, దాంట్లో నా కృష్ణుడికి స్పెషల్ ఆవు యొక్క వెన్న అవే ఉంది, ఆయనకేం పని పాట లేదా అంటే, లేదమ్మా చూడు కావంటే ప్రూఫ్స్ ఉన్నాయంటే, లేదు సార్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటేనే నా కృష్ణుడికి పనిష్మెంట్ ఇస్తాను, లేదంటే నేను ఇవ్వలేను. ఓహో ఇలానా అని చెప్పేసి లీలలు ఇవన్నీ. అప్పుడు ఏం చేస్తుంది ఆమె, తన డోరుకు, తర్వాత ఆ ఉట్టికి, కుండలకు, ఆ రోకలకి, అన్ని కిటికీలకు అన్ని దగ్గర గంటలు కొడుతుంది. అప్పుడు కృష్ణుడు ఏది టచ్ చేసినా గంటలు మోగితే వచ్చి కృష్ణుడిని రెడ్ చిన్నవాడు కదా పట్టుకుందామని చెప్పేసి అప్పుడు కృష్ణుడు మళ్ళీ కోరుకుంది ఆమె వెళ్ళి ప్రార్థన, హే కృష్ణ ఈరోజు వచ్చి నువ్వు దొంగతనం చేయవలసిందే. అప్పుడు అంటారు కోరంది భగవంతుడు, మనం ఏ విధంగా కోరితే అదే విధంగా భగవంతుడు స్పందిస్తాడు. అప్పుడు ఆమె కోరుకున్నది కృష్ణుడు తన మొత్తం మంది మార్బలం కోతులు, రామావతారంలో కదా భగవంతుడు యొక్క సైన్యం ఏంటి, రాముడి యొక్క సైన్యం, కోతులందరూ కూడా భగవంతుడి యొక్క సైన్యం. అలానే ఇక్కడ కృష్ణావతారంలో కోతులన్నీ కూడా తన ఫ్రెండ్స్ లాగా, అప్పుడు పాపం వాళ్ళు ఎంతో సాయం చేస్తారు. అప్పుడు
వాళ్ళకు ఆహారం లేకుండా నిద్ర లేకుండా పాప రామచంద్రుడితో తిరిగాడు కాబట్టి ఇప్పుడు తన స్వహస్తాలతో ఆ కోతులన్నిటికీ కూడా వెన్న ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే డోర్ దగ్గర చూడగానే గంటలు ఇట్లా గాలికి ఊగుతాను. ఓహో గోపి, నువ్వు నన్ను పట్టుకోవడానికి గంటలు కట్టావా అని చెప్పేసి భగవంతుడు ఆ చేతులు పెట్టుకొని, ఏ గంటలారా, ఇది నా ఆదేశం, మీరు మోగద్దు అని చెప్తాడు. సో అవి గాలి ఊగుతాయి. లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్తే ఉట్టికి గంటలు ఉన్నాయి, కొండకు గంటలు ఉన్నాయి, ప్రతి దగ్గర గంటలు. అంటే ఒక్క గంట దగ్గర గట్టిగా ఆదేశం ఇస్తే అన్నీ కూడా మోగట్లేదు. ఇంకా డోర్ ఏమి గంటలు మోగలేదు. కిటికీలోంచి కోతులు వచ్చాయి, గంటలు మోగలేదు. అక్కడ రోకలు ఉంది, ఇట్లా వేసుకొని కృష్ణుడు పైకి ఎక్కుతాడు కదా, అవి మోగలేదు. తర్వాత ఉట్టికి ఉన్న గంటలు మోగలేదు, కుండకున్న గంటలు మోగలేదు. అవి తీసుకొని ఇంకా ఆతృతగా అప్పుడు కృష్ణుడు ఆ కుండలో తీసి ఫ్రెండ్స్కు కోతులకు అన్నీ కూడా వెన్న పంచుతాడు అన్నట్టు. అప్పుడు వాళ్ళందరూ కూడా తినుకుంటారే, కృష్ణుడు మనందరికీ సర్వీస్ చేస్తూ ఉన్నాడు, మనం కృష్ణుడికి పెట్టకూడదా అని చెప్పేసి అందులోంచి ఒక ఫ్రెండు ఆ వెన్న తీసుకొని కృష్ణుడికి ఇలా తినిపిస్తాడు. ఎప్పుడైతే కృష్ణుడు అని చెప్పేసి నోరు తెరిచి ప్రసాదం తీసుకున్నాడో అన్ని గంటలు ఆదేశం ఎందుకు పాటించలేదు? ఎప్పుడు ఆదేశం ఇస్తారు. తాత్కాలిక ఆదేశం. ఈ యొక్క శాశ్వత ఆదేశం ఏంటంటే, మీకు ఎప్పుడు నైవేద్యం సమర్పించినా తప్పకుండా వితౌట్ గంటలు నైవేద్యం సమర్పించారు. కాబట్టి గంటల యొక్క సహజ ధర్మము, స్వధర్మము మోగటము. ఆ సహజ ధర్మాన్ని నేను నిర్వర్తించాను. గంటలకే సహజధర్మం మోగటం ఇస్తే మనం జీవుని యొక్క స్వధర్మము కొరకు యజ్ఞం చేయాలా, భగవంతుడి ప్రీత్యర్థం తపస్సు చేయాలా, భగవంతుడి ప్రీత్యర్థము భగవద్భక్తికి భగవద్భక్తులకు ధ్యానం చేసి ఆ భగవంతుడి యొక్క కార్యాన్ని నిర్వర్తింప చేయాలి. తర్వాత భగవంతుడి కొరకు మనం త్యాగం చేయాలి. మన సమయాన్ని కానీ, తర్వాత మన భౌతిక సుఖాలను కానీ, మన భౌతికమైన బంధనాలను కానీ త్యాగం చేసి భగవత్ ప్రచారంలో మనం సమర్పించుకున్నట్టయితే భగవంతుడి యొక్క కరుణ కృప భగవద్ధామానికి తప్పకుండా చేరుకుంటాము. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्री श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौरनीता भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज।